హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుండె నిండా గుడి గంటలు. ఇవాల్టి ఎపిసోడ్లో మనోజ్ బర్త్డే రోజు బాలు చేతిలో ఎందుకు దెబ్బలు తిన్నాడో చూసేద్దాం రండి. మనోజ్ బర్త్డే రోజున ఉదయాన్నే స్నానం చేసి బయటికి రాగానే రోహిణి కొత్త బట్టలతో తనకి సర్ప్రైజ్ ఇస్తుంది. మనోజ్, నీకు గుర్తు ఉందా అని రోహిణిని అడిగినప్పుడు రోహిణి అలా ఎలా మర్చిపోతాను మనోజ్, అలారం పెట్టుకుని మరీ ఉదయాన్నే లేచాను అని చెప్తుంది. మనోజ్ రోహిణిని నువ్వు ఏదో దాచుతున్నావు అని డౌట్తో అడుగుతాడు. టెన్షన్లో రోహిణి అలా ఏం లేదు మనోజ్ అని అంటుంది. అప్పుడు మనోజ్ నా గిఫ్ట్ ఎక్కడా అని నవ్వుతూ అడిగినప్పుడు రోహిణి మనసులో హమ్మయ్య ఏమో అనుకున్నా అని అనుకుంటుంది. ఉంది మనోజ్, తర్వాత ఇస్తాను, ముందు కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి రా, తర్వాత సర్ప్రైజ్ గురించి ఆలోచిద్దాం అని చెప్తుంది రోహిణి. తర్వాత మనోజ్ వెళ్ళిపోయాక రోహిణి తనలో తనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పరిస్థితిలో గిఫ్ట్ గురించి ఆలోచించనే లేదు, కానీ ఈరోజు తన బర్త్డే కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది రోహిణి. మనోజ్ రెడీ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనోజ్కి బర్త్డే విషెస్ చెప్దామంటే తొందరగా దిగడేమి అని అంటాడు రవి. పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నిద్రలో ఏం ఆలోచిస్తూ ఉంటాడో అని అంటాడు బాలు. రారా కళ్ళు, ఎందుకు పుట్టావో తెలియకపోయినా పుట్టినరోజులు శుభాకాంక్షలు అని చెప్తాడు బాలు. ఎందుకు చెప్పావో తెలియకపోయినా బర్త్డే విషెస్ చెప్పావు కాబట్టి థ్యాంక్ యూ అని అంటాడు మనోజ్. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇలా శుభాకాంక్షలు చెప్పుకోరు, సరిగా చెప్పుకోండి అని అంటుంది మీనా. సారీ రా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటారు బాలు. థ్యాంక్ యూ రా అని అంటాడు మనోజ్. అప్పుడు రవి, శృతి, మీనా అందరూ కూడా మనోజ్కి విషెస్ చెప్తారు. మీనా కిచెన్లో పాయసం తీసుకురావడానికి వెళ్తుంది. ఏంరా, మీ ఆవిడ నాకు బర్త్డే విషెస్ కూడా చెప్పడం లేదు, 4 డబ్బులు రాగానే ఇంతలా చేంజ్ అయిపోయిందా అని అంటాడు మనోజ్. మీనా పాయసం తీసుకునొచ్చి రోహిణి చేతికి ఇస్తుంది. అప్పుడు రోహిణి థ్యాంక్స్ మీనా అని అంటుంది. రే రవి, నాలుక మూతిపళ్ళతో గొడవపడిందంట, నాలుకే గొప్పదా అని చెప్పుకుందంట. అప్పుడు పళ్ళు నా అంత గట్టికి లేదని నీలిగిందంట. అప్పుడు నాలుక దారిన పోయేవాళ్ళని బూతులు తిట్టిందంట. అంతే, దారిన పోయేవాళ్ళు లాగిపెట్టి కొడితే 32 పళ్ళు రాలిపోయాయంట. చూసావా, నాలుకని అందుకే అదుపులో పెట్టుకోవాలి అని అంటాడు బాలు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పారు అని అంటుంది మీనా. అర్థం కావలసిన వాళ్ళకి అర్థమైతే చాలు అని అంటాడు బాలు. ఏంట్రా అర్థమయ్యేది అని అంటాడు మనోజ్. 40 ఏండ్లు వచ్చాయని నీకు అర్థమైందా అని అంటాడు బాలు. నాకు 40 అయితే నీకెన్ని అని అంటాడు మనోజ్. హే సీనియర్ సిటిజన్, నీకు పెన్షన్ తీసుకునే టైం వచ్చిందిరా అని అంటాడు బాలు. పోరా, అమ్మ నాన్నకు పెళ్ళయ్యే 30 సంవత్సరాలు అయింది, నేను స్టిల్ యంగ్ అని అంటాడు మనోజ్. ఎందుకు బాలు, మనోజ్ని బర్త్డే రోజు కూడా ఏడిపిస్తావు అంటుంది రోహిణి. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు. మనోజ్, అత్తమామలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో అంటుంది రోహిణి. రే, ఇది కూడా పార్లమే చెప్పాలరా పాపాత్ముడా అంటాడు బాలు. మనోజ్ అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుంటాడు. పెద్ద గండం నుంచి బయటపడ్డావురా అంటుంది ప్రభావతి. అవును, 2 లక్షలు బిల్ అయింది, అది ఇంకా ఇవ్వలేదు అంటాడు బాలు. ఇప్పుడే లెక్కలేసుకోవాలా? మరి ఎప్పుడు లెక్కలేసుకోవాలి? నువ్వే చెప్పు టైము డేటు అంటాడు బాలు. ఏవండి వదిలేయండి అంటుంది మీనా. ఇవాళ అన్నీ నీకు ఇష్టమైన వంటలే చేయమన్నానురా, ఏమే చేసావా అంటుంది ప్రభావతి. 10 నిమిషాల్లో ఆయనకి ఇష్టమైన పెసరట్టు చేసి పెడతానంటుంది మీనా. నీకు ప్రపంచశాంతి బహుమతి ఇవ్వాలి మీనా అంటుంది శృతి. ఎందుకు అంటుంది మీనా. ఇంతకుముందు మనోజ్ నిన్నొక మాట అన్నాడు, అది విని నాకు కళ్ళు బగబా మండింది తెలుసా అంటుంది శృతి. నాకు కూడా వంటగదిలోకి వినపడింది అంటుంది మీనా. నీకు తెలుసా, విన్నావా వదినా అంటాడు రవి. 4 రూపాయలు సంపాదించగానే ఏదో అన్నాడు కదా అంటుంది శృతి. రే, నోరు ఊరుకోదా అని అంటాడు వాళ్ళ నాన్న. నోరు ఊరుకునేదైతే కళ్ళు ఎందుకు పోతాయి నాన్న అంటాడు బాలు. సరేరా, పుట్టినరోజు కదా క్షమించు అంటాడు బాలు వాళ్ళ నాన్న. సరే, ఇంతకు ట్రీట్ ఏం లేదా అంటుంది శృతి. ట్రీటా ఎందుకు అంటాడు మనోజ్. స్కూల్లో ఫ్రెండ్స్కు చాక్లెట్లు కూడా ఇవ్వని వాడివి, మాకెలా ట్రీట్ ఇస్తావులే అంటాడు రవి. అయ్యయ్యో, ఎవడిని పట్టుకొని ఏం అడుగుతున్నావు డబ్బుడమ్మా అని బాలు చెప్తుండగా ఊరుకోండి అంటుంది మీనా. ఇంతలో కేక్ ఆర్డర్ వస్తుంది. అయ్యో, కేక్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు అంటుంది ప్రభావతి. రవియే ఇచ్చాడాంటీ అంటుంది శృతి. రే, కూల్ కేకే కదా, నీకు నచ్చే కేకే లేరా అంటాడు రవి. ఒరేయ్, ఇంత చిన్న కేకా? స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, అలాంటి కేక్ లేదా అని అడుగుతాడు మనోజ్. నీకిన్న చిన్నవాడు, నీ మీద ప్రేమతోనే కదరా కేక్ తెప్పించింది అంటుంది ప్రభావతి. అలా అనడం తప్పు. సరే, ఇక కేక్ కట్ చేయంటుంది ప్రభావతి. ఇక మనోజ్ కేక్ కట్ చేస్తూ ఉంటాడు.
ఇంతలో బాలు, ఇప్పుడు వీడిని ఇరికిస్తాను చూడు అంటాడు బాలు. హ్యాపీ బర్త్డే కళ్ళు ఆపరా అంటుంది ప్రభావతి. ఇప్పుడు మొదట కేక్ ఎవరికి పెడతాడు, అమ్మకా పార్లర్ అమ్మకా అని అంటాడు బాలు. ఏంట్రా ఇలా ఇరికించేశావు అంటాడు మనోజ్. అమ్మను కాదంటే అమ్మ ఫీల్ అవుతుంది, రోహిణిని కాదంటే రోహిణి ఫీల్ అవుతుంది, ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటుంటాడు మనోజ్. సరిగ్గా ఇరికించాడు అని అనుకుంటారు రవి, శృతి. అమ్మ, రోహిణి ఇద్దరు చెరకు ముక్క తినిపించండి అంటాడు మనోజ్. ఇక అందరూ కేక్ తినిపించిన తర్వాత మనోజ్ మాత్రం ఎవరికి కేక్ తినిపించాడు. రోహిణి, ఈ కేక్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టు, సాయంత్రం తింటాను అంటాడు మనోజ్. అప్పుడు కేక్ మొత్తాన్ని బాలు చేతితో కలిపేస్తాడు. ఒరేయ్ బాలు, ఏం చేస్తున్నావురా అని అడుగుతారు అందరూ. వీడు ఎప్పుడు ఇంతే, ఇక మారుడు అనుకుంటుంది ప్రభావతి. అమ్మా, నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు అంటాడు మనోజ్. ఏయ్ మీనా, మనోజ్కు టిఫిన్ పెట్టు అంటుంది ప్రభావతి. నేను గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తానమ్మా అంటుంది రోహిణి దగ్గర ప్రభావతి. కేక్ కట్ చేసిన తర్వాత రోహిణి అలాగే మనోజ్ రూమ్లో వెళ్తూ ఉంటారు. సరే రోహిణి, నా గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతాడు మనోజ్. నీ గిఫ్ట్ తగిలయ్యా అని అనుకుంటుంది మనసులో రోహిణి. సరే పద, సాయంత్రం ఇస్తాను అంటుంది రోహిణి. ఇంతలో బాలు ఫ్రెండు, అతని వైఫ్ బాలు వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంట్రా చెప్పపెట్టకుండా వచ్చావు అంటాడు బాలు. మీనా కూడా వచ్చి ఇద్దరిని పలకరిస్తూ ఉంటుంది. ఏంట్రా చాలా రోజుల తర్వాత మా ఇల్లు గుర్తొచ్చింది, ఏంటి విషయం అంటాడు బాలు. ఏం లేదురా, నాన్నగారు ఉన్నారా అని అడుగుతాడు బాలు ఫ్రెండు. బయటికి వెళ్ళారు, కొద్దిసేపట్లో వచ్చేస్తారా అంటాడు బాలు. సరేలే, వెయిట్ చేస్తాం అంటాడు బాలు ఫ్రెండు. బాలు ఫ్రెండు వాళ్ళ వైఫ్ వారణాసి ప్రసాదం తీసుకుని వచ్చింటారు. అన్నయ్య, ముందు మీరు టిఫిన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం అంటుంది మీనా. వద్దు మీనా, బయట తినేసి వచ్చాం అంటుంది రాజేష్ భార్య. మిమ్మల్ని చూస్తుంటే టిఫిన్ చేసినట్లు లేదు అంటాడు బాలు. అదేం కుదరదు, తినేసే వెళ్ళాలి అంటుంది మీనా. ఇక మీనా బాలు ఇద్దరికి టిఫిన్స్ వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది. పార్లర్ అమ్మా, బాగున్నావా అని అడుగుతాడు రాజేష్. బాగున్నాను అంటుంది రోహిణి. మీనా, ఒక నిమిషం ఇక్కడికి రా, టిఫిన్ రెడీ అయిందా, మనోజ్ రెడీ అయిపోయాడు, షోరూమ్కి వెళ్ళాలి అని అంటుంది రోహిణి. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయమని చెప్తావా, వాళ్ళు అనుకోకుండా వచ్చారు, వాళ్ళకు పెట్టేసిన తర్వాత పెడతాను అంటుంది మీనా. మీనా, షోరూంలో డీలర్స్ ఎదురు చూస్తూ ఉంటారు, లేట్ అయితే ఎలా అంటుంది రోహిణి. సరే, ఇప్పుడేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు అని కోపంగా వెళ్ళిపోతుంది రోహిణి. రోహిణి, టిఫిన్ రెడీ అయిందా, నాకు ఆకలేస్తుందని తెలుసు కదా, షోరూమ్ కూడా టైం అవుతూ ఉంది, పద వెళ్దాం అని అంటాడు మనోజ్. టిఫిన్ అయితే రెడీ అయింది, కానీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పారు, బయట కస్టమర్లు వచ్చారు అంటుంది రోహిణి. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తిన్నాకే మిమ్మల్ని పిలుస్తారట అంటుంది రోహిణి. అప్పటిదాకా వెయిట్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, హోటల్లో ఆర్డర్ తీసుకున్నట్లు మాట్లాడుతున్నావు, ఇది మన ఇల్లు అంటాడు మనోజ్. తెలుసు, బయట రాజేష్ వైఫ్ వచ్చారు, తెలుసు కదా, మీనా బయట వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపిస్తుందో అని అంటుంది రోహిణి. ఇది నా ఇల్లు, వాళ్ళు తినేంత వరకు నేను ఎదురు చూడాలా అని గట్టిగా ఎరుస్తూ ఉంటాడు మనోజ్. కింద రాజేష్ అలాగే అతని వైఫ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. మనోజ్ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయ్యో అరవకు మనోజ్, వాళ్ళు ఎలాగో తింటున్నారు, ఇక 10 నిమిషాలు వెయిట్ చేయి, మధ్యలో వెళ్ళిపోమంటే ఎలా అంటుంది రోహిణి. నాకు అక్కడ క్లయింట్లు వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు మనోజ్. రాజేష్, అతని వైఫ్ బాలు, మీనా ముఖాలు చూసుకుంటూ ఉంటారు. అయినా ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి తిని వెళ్ళడానికి ఇదేనా ధర్మసత్రమా అని అంటాడు మనోజ్. మనోజ్ మాటలు విని బాలుకు చాలా కోపం వస్తుంది. రేయ్, వాడి మాటలేం పట్టించుకోకండి, వాడు ఎవరి దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నారు, మీరు టిఫిన్ చేయండి అంటాడు బాలు. మరో పక్కన మనోజ్ పైన రూమ్లో గోలగోల చేస్తుంటాడు. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆగలేనని కిందకి వస్తాడు మనోజ్. మనోజ్, ఆగు ఆగు అంటూ రోహిణి కూడా వస్తుంది. రవి, శృతి కూడా బాలు ఫ్రెండ్స్ను పలకరిస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వినకుండా మనోజ్ రూమ్లో అరుస్తూ ఉంటాడు, కింద వాళ్లకు వినిపించేలాగా. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తానని వెళ్తాడు బాలు. ఇంటికి నా ఫ్రెండు అతని వైఫ్ వచ్చారు, ఎందుకు ఇలా అరుస్తున్నావు, వాళ్ళు టిఫిన్ చేస్తున్నారని జ్ఞానం కూడా లేదా, ఎందుకు ఇలా అరుస్తున్నావు అంటాడు బాలు. ఎవరికి జ్ఞానం లేదు, నీకే బుద్ధి లేదు అంటాడు మనోజ్. అయినా నీ ఫ్రెండ్స్ వచ్చి తిని వెళ్లేంత వరకు నేను వెయిట్ చేయాలా అంటాడు మనోజ్. రేయ్ అరవకురా, వాళ్ళు అక్కడ తింటున్నారు, వినిపిస్తుంది అంటాడు బాలు. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు అంటాడు బాలు. బయట వాళ్లను తీసుకొచ్చి గంటల కొద్దీ మీరు మాటలు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అంటాడు మనోజ్. రేయ్ అరవకురా అంటాడు బాలు. ఏంటి రవి, మీ అన్నయ్య అలా మాట్లాడుతున్నాడు అంటుంది శృతి. మీరేం ఆలోచించకుండా టిఫిన్ చేయండి అంటాడు రవి. ఇతనుకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని అనుకుంటుంది మనసులో మీనా.
ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం మన సంస్కారం రా అని చెప్తుంటాడు కదా నాన్న అంటాడు బాలు. మనోజ్ మాటలు వినిపించుకొని బాలు ఫ్రెండు అతని వైఫ్ వెళ్ళిపోతూ ఉంటారు. అన్నయ్య వెళ్ళకండి అంటుంది మీనా. కాఫీ అయినా తాగి వెళ్ళండి, మీనా చాలా బాగా కాఫీ పెడుతుంది అంటుంది శృతి. వద్దమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాం అంటుంది రాజేష్ భార్య. బాలు వచ్చేలోగా రాజేష్ అతని భార్య వెళ్ళిపోతారు. మనోజ్ మాట్లాడిన మాటలకు చూడు వాళ్ళు ఎంత బాధపడుతూ వెళ్ళారో అంటాడు రవి. ఇంటికొచ్చిన గెస్ట్లను హర్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటుంది శృతి. మీనా, రాజేష్ వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు బాలు. మీ అన్నయ్య తిండి గురించి అంతలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా తినగలరండి, వెళ్ళిపోయారు అంటుంది మీనా. ఇంతలో మనోజ్ వచ్చి వెళ్ళిపోయారా, దరిద్రం వదిలింది అంటాడు మనోజ్. అప్పుడు బాలుకు మనోజ్ పైన చాలా కోపం వస్తుంది. రేయ్, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అని అంటాడు బాలు. నాకు అదంతా అనవసరం అంటాడు మనోజ్. మనోజ్కు ఆఫీస్కి లేట్ అవుతుందని తెలుసు కదా మీనా, ముందే టిఫిన్ పెట్టొచ్చు కదా అంటుంది రోహిణి. కావాలనే రాజేష్ అతని భార్యను ఆపి టిఫిన్ పెట్టారు అంటుంది రోహిణి. ఓహో, ఈ విషయం కిందున్న నీకు తప్ప పైన ఉన్న మనోజ్కి ఎలా తెలిసిందా అని అనుకున్నాను అంటుంది మీనా. నువ్వు వెళ్ళి ముట్టించావా మీ ఆయనకు అంటుంది మీనా. అవును, చెప్పక తప్పదు కదా అంటుంది రోహిణి. అత్తయ్య నిన్ను అడుక్కునే దానికన్నా హీనంగా బయటకు తరిమేస్తుంటే మేమప్పుడు అడ్డుకున్నాం చూడు, మాకు బుద్ధి లేదు అంటుంది మీనా. ఇంతమంది డబ్బులు మింగినా మిమ్మల్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచలేదు. నీకు మన అత్తయ్యే కరెక్టు, మీ ఆయనకు మా ఆయనే కరెక్టు అంటుంది మీనా. భోజనం చేసేవాళ్లను మధ్యలో వెళ్ళిపోమని చెప్పావు, ఎంత పాపమో తెలుసా నీకు అంటాడు బాలు. పిసినారి మనిషి అంటుంది శృతి. రవి, శృతి, మీనా, బాలు అందరూ కలిసి తిడుతూ ఉంటారు మనోజ్ని. ఇలాంటి కక్కుర్తి మొహాలకి సంస్కారం తెలుస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటుంది శృతి. హస్బెండ్ ఇలాంటి వాడైతే వైఫ్ అయినా చెప్పి కంట్రోల్ చేయాలి అంటుంది శృతి. 40 లక్షలు దొబ్బేసి బిజినెస్ పెట్టించిన ఈ ఫ్రాడ్ లేడీకి సంస్కారం అంటే ఏమిటో తెలుసా అంటుంది శృతి. శృతి అని గట్టిగా అరుస్తుంది రోహిణి. షటప్ అంటుంది శృతి. తినేవాళ్లను మధ్యలో లేచిపోయేలా చేసిన వాళ్ళు మీరు మనుషులేనా, ఛీ అంటుంది శృతి. రేయ్, ఇప్పుడేం నీకు టిఫిన్ కావాలా అంటాడు బాలు. అవును, నేను బిజీ, వెళ్ళాలి అంటాడు మనోజ్. మీనా రెడీగా ఉందా అని అంటాడు బాలు. వాళ్లతో పాటు మీ అన్నయ్య కూడా వేశానుగా అంటుంది మీనా. రారా నా కళ్ళు అని లాక్కొని వెళ్తాడు బాలు మనోజ్ని. బాలు టిఫిన్ మొత్తాన్ని చేతితో తీసుకొని మనోజ్ నోటిలో కుక్కేస్తాడు. తిన్రా తిను అని అంటాడు బాలు. బాలు వదులు అంటుంది రోహిణి. ఏంటి, నీకేమైనా మతిపోయిందా అంటుంది రోహిణి. ఇంతలో ఏయ్ అంటాడు బాలు. తినేవాళ్లను లేపి పంపిస్తావా, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటావా అని చాలా కోపంతో ఊగిపోతాడు బాలు. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అని బాలు మనోజ్ని కొట్టబోతాడు. ఏంటి ఈ ఆవేశం అంటుంది రోహిణి.